ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. ఆంధ్రజ్యోతి పత్రిక కేసీఆర్ కుటుంబం పట్ల, తెలంగాణ పట్ల మళ్లీ కుట్రలు మొదలుపెట్టింది. రేవంత్ రెడ్డి మోదీని కలిసిన వెంటనే పాత్రికేయులతో చిట్చాట్లో ఏదో నోటికొచ్చినట్లుగా మాట్లాడితే ఆధారాలు లేకుండా వార్తలు ఎలా రాస్తారంటూ ఆంధ్రజ్యోతి పత్రికపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కొన్ని వారి అనుంగు పత్రికలు ఉన్నాయండి. ఇది హెడ్లైన్. ఇది ఏం హెడ్లైన్? ఎవరికైనా వనుకొచ్చే హెడ్లైనా? దీనికి ఏమైనా ప్రూఫ్ ఉందా? దీనికి ఏమైనా మ్యాటర్ ఉందా? ఏంది ఈ హెడ్లైన్? ఏంది అంటే అల్టిమేట్గా ఏం చేయదలుచుకున్నారు మీరు? తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి. ఇది ఏం హెడ్లైన్ అసలు? ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినరా? చిట్ చాట్లో ఏదో ఆయన సాటుమాటుగా మాట్లాడిండు. మాట్లాడితే ఒక పత్రిక, ప్రధాన పత్రిక హెడ్లైన్స్లో వస్తుందంటే దీని వెనుక ఉన్న కుట్రను దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ పత్రిక ఎవరిది? నిన్న ఆయన కలిసినటువంటి మోడీ గారు ఎవరు పార్ట్నర్గా ఉన్నారు? కేంద్రంలో, రాష్ట్రంలో ఎవరు అధికారాన్ని పంచుకుంటున్నారు? పక్క రాష్ట్రంలో ఈ పత్రిక సంగతి ఏంది? ఇవన్నీ కూడా దయచేసి తెలంగాణ బిడ్డలు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇటువంటి కుట్రలు ఇంకా పెద్ద ఎత్తున సాగుతాయి. ముందు ముందు వాళ్ళు చాలా ప్రయత్నాలు ఇదివరకే చేసిండ్రు, ఇంకా కూడా పెద్ద ఎత్తున ఆ ప్రయత్నం చేస్తారు. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి.